హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. గమనిస్తారు. ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అతిపెద్ద ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అండ్ మాస్ లీడర్ అని చెప్తారు, అండ్ ప్రజల మనిషి అని చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో అలాంటి నేత దగ్గర, అలాంటి పార్టీలో మీరు పనిచేస్తున్నప్పుడు ఎప్పుడు ఆలోచించలేదా? కరెక్టే, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు నాకు తెలిసి ప్రపంచంలో లేడు. అంత మంచి మనిషి, అంత గొప్ప విలువలు ఉన్నటువంటి మనిషి లేడు. ఒక గొప్ప పార్టీలోనే ఉన్నాను. నేను రాజశేఖర రెడ్డి గారితో అడుగులేసాను. చాలా మంది చెప్తారు పిఆర్పిలో రాజకీయ జీవితం ప్రారంభించాడని. అది రాంగ్. మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. పిఆర్పి వచ్చింది 2008లో, 8-9లో. నేను 2006లోనే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. 2004లో కూడా పోటీ చేశాను. 2003లో రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్ర కండక్ట్ చేసిన వాడిని. నేను స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి రాజశేఖర రెడ్డి గారితో ఉన్నవాడిని. సో ఆ కుటుంబం గురించి, ఆ కుటుంబ విలువల గురించి బాగా తెలిసిన వాడిని నేను. ఆ కుటుంబంతోనే రాజకీయాలు చేసిన. జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు దువ్వాడ శ్రీనివాస్ గారికి, నిజమాది? మొన్ననే కలుసుకున్నాం కదా. ఏం చెప్పారు మీ జంట మీద? సార్ ఏం చెప్తారంటే, ఇది మీ పర్సనల్ ఇష్యూస్, జాగ్రత్తగా కంక్లూడ్ చేసుకోండి. మీ ఇష్యూస్ ఏంటో మనకు తెలియదు కదా. మీరు ఒకటి 2 ఏళ్ల క్రితం టికెట్ల కోసం జరిగిన ఫైట్ మా కుటుంబంలో ఆయనకు అంతా తెలుసు. ఇది ఈ రకంగా జరిగేటప్పుడు, ఇలాంటి మలుపులు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా క్లోజ్ చేసుకోండి. ఒక రకంగా రాజకీయంగా ఇదంతా మీరు అన్నట్టే, రాజకీయ నాయకుడిగా, ఒక మంచి నాయకుడిగా ఇవన్నీ కరెక్ట్ కాదు కదా, జాగ్రత్త చేసుకోండి అని ఆయన మాటలో ఆయన చెప్తారు కూడా. అయితే నేను కూడా ఎలా అనుకుంటున్నానంటే, నా పర్సనల్ లైఫ్ ని దయచేసి పాలిటిక్స్ లోకి తీసుకురావద్దు. నాకు మంచి వాయిస్ ఉంది, గొంతు ఉంది, ధైర్యం ఉంది, ప్రజల పక్షాన పోరాడగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి నేను ప్రజల పక్షాన పోరాడాలన్నటువంటి ఒక ఉద్దేశంతో గట్టిగా ఈరోజు అపోజిషన్ లో కూడా ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నటువంటి నన్ను దయచేసి నా వ్యక్తిగత జీవితాన్ని తీసుకొచ్చి మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉండదు. విమర్శకులకు కూడా నేను తెలియజేస్తున్నాను. మండల్లో కూడా అదే జరుగుతుంది అనుకుంటా. మండల్లో ఎవరు నన్ను టార్గెట్ చేయలేదా? లేదు, ఈ విషయంలో టార్గెట్. కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లలో చెప్తున్నారు, దువ్వాడ సీన్ గురించి మాట్లాడి మమ్మల్ని మేము తగ్గించుకో మా స్థాయిని, అంటే కేవలం అంటే ఈ విషయం వల్ల. అవును, వాళ్ళ స్థాయి కూడా అలాంటి వాడి స్థాయి కూడా దించాలంటే ఆడు చొక్కా ఇప్పాలి. ఎవడు కూడా చెప్పమనండి, అక్కడికి రాష్ట్రంలో రమ్మనండి. నేను స్వర్గం నుంచి నేరుగా వచ్చేసాను, ఏ నేరం చేయలేదు, నా మీద ఏ మచ్చలు లేవన్నోడికి భూమి మీద ఒక్కడికి. చాలా మందికి మచ్చలు ఉన్నాయి నాయకులకి, ప్రతి ఒక్కడికి, మా నాయకులకే నాయకుడికే కాదు, ప్రతి రంగంలో కూడా ప్రతి ఒక్కడికి ఎక్కడో మచ్చలు ఉండనే ఉంటాయి. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనం మనుషులు. అల్టిమేట్ గా వీఆర్ నాట్ గాడ్స్. మనం ఏదో దేవకన్యలం కాదు, దేవతలం కావు. మనం తప్పులు చేయలేదు అనిపించుకోవటానికి. మనం మనుషులం కాబట్టి కొన్ని తప్పులు చేస్తాం. మనుషులం కాబట్టే మాధురి గారి ప్రేమకు లొంగిపోయారు. తప్పులు చేస్తాం. ఆ తప్పుల్ని స్పష్టంగా దేవుళ్ళని నమ్మే ప్రజలకు మనం చెప్పగలిగితే న్యాయం జరుగుతుంది. ఎవడైతే విమర్శించాడో వాడేదో నాకు పేరు చెప్తే వాడి చరిత్ర కూడా నిమిషంలో నేను చెప్తా. విమర్శించే వాడి చరిత్రలు కూడా చెప్తారు, రకరకాలుగా మాట్లాడతారు. అవన్నీ మనం పెద్ద